నేను మీ పద్మజ పామిరెడ్డి. మా ఫ్రెండ్స్ అందరం మాకేమీ పట్టదు అన్నట్టుగా వీధి చివర అరుగుల మీద కూర్చుని మావి కాని అన్ని విషయాల్లో దూరుతూ అన్నిట్లోనూ వేలు పెడుతూ దేశంలోని జరిగే అన్ని విషయాలను చర్చిస్తూ టైంపాస్ చేస్తూ ఉంటుంటే మాలో ఒకడైన హరీష్ మాత్రం ఊరి వ్యవహారాలతో పెద్దగా సంబంధం లేకుండా ముక్కుసూటిగా తన పని తను చేసుకుంటాడు. హరీష్ ఒక నిబద్ధత కలిగిన స్వతంత్రమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఇంట్లో వాళ్ళ మాట వింటాడు. ఏదైనా సలహాలను సహాయము కోరితే మాత్రమే స్పందిస్తాడు. ఒకరోజు ఎవరి పనిలో వారు హడావిడిగా ఉన్న టైంలో రాజేష్ డైలమాతో హరీష్ దగ్గరికి వచ్చి తను అన్నిట్లోనూ దూరుతూ లేనిపోని తలనొప్పులు నెత్తిన వేసుకుంటున్నాను అని, చుట్టాలకు ఫ్రెండ్స్కు అవసరానికి మించి సహాయం చేయడంలో ఇరుక్కుపోవడంతో తనకంటూ తన పని చేసుకోవడానికి టైం లేకుండా, ఎటువంటి ప్రొడక్టివిటీ లేకుండా జీవితానికి అర్థం లేకుండా పోతుంది అని, చుట్టూ ఉన్న వారికి సహాయం చేయటం మంచైనా అతిగా సహాయం చేయటం అన్నదాని నుండి బయటపడి ఎవరిని బాధ పెట్టకుండా నో ఎలా చెప్పగలనంటావు అని తన ఓడిని హరీష్ దగ్గర వెళ్ళబోసుకున్నాడు. అది విన్న హరీష్ నవ్వుతూ రాజేష్తో సాయంత్రం ఊరి మరిచెట్టు కింద క్యాంటీన్లో మాట్లాడుకుందాం అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజేష్ కూడా తన ఇంటి దారి పెట్టాడు. అనుకున్నట్టుగా సాయంత్రం ఇద్దరు క్యాంటీన్లో కలిశారు. హరీష్ ఆర్డర్ చేసిన టీని సిప్ చేస్తూ నో చెప్పకపోవడంతో తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ గురించి రాజేష్కి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఓ సాయంత్రం మా నాన్న ధాన్యం కోసం కొత్త షెడ్ కట్టించాలి అని చెప్తే, ఓహ్ అదెంత పని, 2 రోజుల్లో చెప్పిన పని పూర్తి చేసేస్తా అని నాన్నకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశా. ఇంతలో నా ఓల్డ్ కాలేజీ ఫ్రెండ్ విజయ్ కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నానని నన్ను రైల్వే స్టేషన్కి రమ్మని రూఢీగా చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. తాగుతున్న టీని ఆపేసి అయితే ఏం చేశారు అని ఆసక్తిగా అడిగాడు రాజేష్. తమ్ముడు, అప్పటి నా మైండ్ సెట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్. ఫ్రెండ్ కోసం ఏం చేయటానికైనా సిద్ధం. వాడు చెప్పినట్టుగా చేయటమే నా విధి అని భావించాను. వాడు రమ్మన్న టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి విజయ్ని కలిశాను. విజయ్ చెప్పిందంతా విని దోస్త్ పేరా దోస్త్ అంటూ మరో ఆలోచన టికెట్ లేకుండానే విజయ్తో పాటు హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశా. ఏం జరిగినా కూడా విజయ్ నా వెనక ఉంటాడు అన్న భావన కావచ్చు. నెక్స్ట్ స్టేషన్లో విజయ్ మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ రొప్పుకుంటూ వచ్చి కిటికీ దగ్గర ఉన్న నాకు ట్రైన్ టికెట్ ఇచ్చి మాయమయ్యాడు. విజయ్ నెట్వర్క్ చూసి స్నేహం అంటే ఇదే అని అనుకున్నాను. రైలు కదలటమే ఉన్నట్టుండి వర్షం మొదలైంది. అప్పుడు గుర్తుకొచ్చింది నాన్న అప్పుడు చెప్పిన ధాన్యం కొట్టు సంగతి. 4 నెలలుగా ఎండనక వాననక చూడకుండా నాన్న పడిన కష్టం, అమ్మ పడిన తపన మదిలో మెదిలాయి. వెంటనే నాన్నకు ఫోన్ చేశాను. నేను మాట మీద నిలబడటం, విజయ్కి ఆ వారం సహాయం చేయడం ఎంత అవసరమో నాన్నకు చెప్పాను. అన్నీ విన్న మా పిచ్చి నాన్న చిరుగుల పరదాలతో పండిన పంట కాపాడుకునే ప్రయత్నంలో కూడా నన్ను ఒక్క మాట కూడా అనకుండానే సైలెంట్గా ఫోన్ పెట్టేశాడు. తన తిప్పలేవో తాను పడి పండిన పంటను కాపాడుకుని ధాన్యం కొట్టంలో పోసుకున్నాడు నాన్న. మరి తరువాత విజయ్ ఎలా స్పందించాడు అని రాజేష్ టీ గ్లాస్ కింద పెట్టి అడిగాడు. విజయ్కు తనకున్న ఆల్టర్నేటివ్స్తో హైదరాబాద్ చేరేసరికి ఆ పని పూర్తి చేయడానికి వేరే ఫ్రెండ్ని కూడా అరేంజ్ చేశాడు. పని పూర్తి అయింది. తర్వాత అయితే తన వెనక ఉన్నందుకు, తనతో ఏమీ ఆలోచించకుండా వచ్చినందుకు నన్ను మెచ్చుకుని కృతజ్ఞతలు కూడా చెప్పాడనుకో అని హరీష్ చిన్నగా నవ్వాడు. సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం మంచిదే, కానీ మన పరిమితులను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. మన పరిమితులను శ్రద్ధగా నిజాయితీగా గుర్తించడం, వ్యక్తపరచడం మంచిదని అర్థమైంది హరీష్కి. రాజేష్ ఆలోచనగా నవ్వి, మీ కథలో నాకు నేను కనిపిస్తున్నాను అన్నా, అన్నిటికీ ఎస్ అని చెప్పడం ఎంత కష్టమో నాకు అర్థమైంది అన్నాడు రాజేష్. హరీష్ నవ్వుతూ, గుర్తుంచుకో రాజేష్, వ్యక్తులు వారి అవసరాల కోసం నిన్ను, నీ నిజాయితీని కొన్నిసార్లు ఎక్కువగానే మెచ్చుకుంటారు. కానీ నువ్వు నీ పరిమితులను సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. మనం ఎప్పుడూ ఎదుటి వాళ్లకు సాయం చేయాలని, వారి అభిప్రాయాలను గౌరవించాలని అనుకోవటంలో తప్పులేదు. కానీ మనకు లిమిట్స్ ఉంటాయి. మన టైం అండ్ ఎనర్జీని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత 100% మనదే అవుతుంది. హరీష్ నో అని చెప్పే సున్నితమైన కళను నేర్చుకుని ఇక అప్పటి నుంచి నో అని చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. రాజేష్ కొత్త విశ్వాసంతో హరీష్ చెప్పింది తన జీవితంలో అన్వయించుకోవడానికి 100% సిద్ధపడ్డాడు. దీనివల్ల అతని జీవితంలో శాంతిని పొందాడు. అది జీవితంలో మరింత మంచి స్నేహితులను తెచ్చిపెట్టింది రాజేష్కి. ఈ కథ నో అనే పదం యొక్క శక్తిని చెబుతుంది. మన స్నేహితులతో, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మన సంబంధాలను ఎలా నిర్వహించాలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది.
డామన్ జహారియాడెస్ మనకు అందించిన ది హార్ట్ ఆఫ్ సేయింగ్ నో, హౌ టు స్టాండ్ యువర్ గ్రౌండ్, రీక్లెయిమింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ రిఫ్యూజ్ టు బి టేక్ గ్రాంటెడ్ వితౌట్ ఫీలింగ్ గిల్టీ అనే బుక్లో నో అనే పదాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా మన ముందు ఉంచుతాడు రచయిత. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోలను మనకు పరిచయం చేయటమే కాకుండా వాటిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడాలి అనేది మనకు నేర్పిస్తాడు. ఈ పుస్తకం చాలా మంది పాఠకులకు సంబంధించిన ఉదాహరణలతో ఉంటుంది. కాంప్లెక్స్ టాపిక్స్ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. దాంతోపాటు ఈ బుక్లో మనకు హెల్ప్ చేసే ఎన్నో ప్రాక్టికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, షార్ట్ సమ్మరీగా ఆర్ట్ ఆఫ్ సే నో బుక్లో ఏముందో ఒకసారి చూసేద్దాం పదండి. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేయింగ్ నో. ఎస్ ఆర్ నో అనే రెండు చాలా చిన్న పదాలు, కానీ వాటి శక్తి వెలకట్టలేనిది. సిద్ధాంతపరంగా చూస్తే ఈ రెండు పదాలు వ్యతిరేక పదాలు అయినప్పటికీ వాస్తవానికి అవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకే నాణ్యానికి రెండు వేరువేరు వైపులా అన్నట్లు. మీరు నో అని చెప్పినప్పుడు మీరు కేవలం ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నట్లు. అయితే మీరు ఎస్ అని చెప్పినప్పుడు మీరు అన్ని వేరే పొటెన్షియల్ ఆప్షన్స్ని తిరస్కరిస్తున్నట్లు. అందుకే నో అనేది ఒక డెసిషన్ అయితే ఎస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కాబట్టి మీరు దేనికి, ఎవరికి అవును అని చెప్తున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చాయిస్ మీ డేని, మీ కెరీర్ని, మీ ఫ్యామిలీని, మీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. కరెంట్ హరీబరీ ప్రపంచంలో ప్రతిదానికి ఎస్ అని చెప్పడం చాలా సింపుల్. అందరికీ హెల్ప్ చేస్తూ నమ్మకంగా ఉండాలని, అలాగే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అని అనుకోవటంలో తప్పులేదు. అలా అని ఎప్పుడు అవును అని చెప్పడం వల్ల అన్నిటినీ మేనేజ్ చేయలేక బర్న్అవుట్ అవటం, స్ట్రెస్ పెరిగిపోవటం అనేది మన ఓన్ నీడ్స్ని నెగ్లెక్ట్ చేసే విధంగా చేస్తుంది. దీనిని ఓవర్కమ్ చేయాలి అంటే మనం డెఫినెట్గా నో అని చెప్పడానికి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఐడెంటిఫైయింగ్ పర్సనల్ ప్రయారిటీస్. మన జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. దానితో పాటు మన ప్రయారిటీస్ కూడా మారుతూ ఉంటాయి. మన జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చి చేరతారు. మనం కొత్త అనుభవాలను పొందుతాము, కొత్త విషయాలను నేర్చుకుంటాము. ఆ మార్పులకు అనుగుణంగా మనం మారాలి. అలాగే క్లియర్ గోల్స్ని సెట్ చేసుకుని ఆ గోల్స్కి తగ్గట్టుగా మన టాస్క్లను సెట్ చేసుకోవాలి. మీ ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేయటం వల్ల మీకు ఏది ముఖ్యమైనది, ఏది కాదో తెలుసుకోవటం ఈజీ అవుతుంది. మీరు ఏం కోరుకుంటున్నారో, మీకు ఏమి అవసరమో మీకు తెలిస్తే మీ జీవితానికి అనుగుణంగా ఉండే నిర్ణయాలు తీసుకోవటం సులభమవుతుంది. మీ టైం అండ్ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది. మీ రీసోర్సెస్ని మరింత సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీకు కావాల్సిన దానిపై, మీరు చేసే పనులపై స్పష్టత ఉంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, సేయింగ్ నో వితౌట్ ఫీలింగ్ గిల్టీ. నో అని చెప్పటం మీ హక్కు. ఇది మీ పర్సనల్ చాయిస్. మనలో చాలామందికి నో అని చెప్తే ఎదుటివారు ఏమనుకుంటారో అని గిల్టీగా ఫీల్ అవుతారు. మితిమీరిన మొహమాటంతో అన్ని పనులు మీద వేసుకుంటారు. నో అనే పదం యొక్క శక్తిని గుర్తించి ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా దానిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు నో చెప్పాలి అన్న కారణాలని తెలుసుకుంటే మీ నిర్ణయాన్ని చెప్పడానికి మీకు ఈజీ అవుతుంది. లేదంటే కాదు అన్న వివరణతో మీరు లేనిపోని స్ట్రెస్ బారిన పడే అవకాశం ఉంది. మీరు ఎందుకు లేదు అని చెప్తున్నారో మీకు స్పష్టంగా తెలిస్తే నో చెప్పడం చాలా ఈజీ. అక్కడితో భయపడే అనేక కారణాలకు మీరు స్వస్థపరగలుగుతారు. నో అనే పదం మనకు మన బౌండరీస్ని సెట్ చేసుకోవడానికి, మన టైం అండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడానికి, అలాగే మనకు అవసరమైన పనులపై ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, డెవలపింగ్ అసర్టివ్నెస్ స్కిల్స్. క్లారిటీ, నిజాయితీ వ్యక్తిగత సంబంధాలలో చాలా ముఖ్యమైనవి. దృఢంగా ఉండటం అనేది ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్. ఇది మీ ఆలోచనలు, భావాలు మరియు అవసరాలను స్పష్టంగా మరియు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయడానికి మిమ్మల్ని సాధికారిస్తుంది. అదే సమయంలో ఇది ఇతరుల హక్కులను మరియు అభిప్రాయాలను గౌరవిస్తుంది. దృఢంగా ఉండటం అంటే స్వార్థపరులుగా ఉండటం కాదు. మీకు ఏది అవసరమో, మీరు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవటం, అలాగే వాటిని స్పష్టంగా మరియు నేరుగా వ్యక్తీకరించడం అని అర్థం. మీకు ఏది ఆమోదయోగ్యమైనది, ఏది కాదో తెలుసుకుని ఆ పరిమితులను ఇతరులకు తెలియజేయడం ద్వారా మీరు మీ సొంత శ్రేయస్సును రక్షించుకోవటమే కాకుండా ఆరోగ్యకరమైన సంబంధాలను మెయింటైన్ చేయగలుగుతారు. పాయింట్ నెంబర్ 5, సేయింగ్ నో పొలైట్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. అంత స్వార్థంగా ఉండకూడదు అంటారా? మీకు మొహమాటం టన్నుల కొద్దీ ఉందైతే మీరు ఎవరిని నిరాశపరచకుండా నో అని నేను చెప్పలేను అంటే మిమ్మల్ని మీరు వాడుకోవటం లేదు. మిమ్మల్ని అందరూ వాడుకుంటున్నారు.
అలాగే మీకు పెద్దగా విలువ కూడా లేదు అని అర్థం. గుర్తించుకోండి, కొన్నిసార్లు మనకున్న పనుల గురించో లేక పరిమితుల కారణంగానో నో అని చెప్పడం తప్పనిసరి అవుతుంది. నో అని ఎలా చెప్పాలి అనే సతమత సందర్భాలలో షీట్ శాండ్విచ్ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నిక్ చాలా ఈజీ. మీరు ఈ టెక్నిక్ని ఒక పాజిటివ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు నో చెప్పాల్సిన కారణాన్ని వివరించండి. చివరిగా మరొక పాజిటివ్ స్టేట్మెంట్తో ఎండ్ చేయండి. ఉదాహరణకి, మీరు మీ ఫ్రెండ్ సిస్టర్ వెడ్డింగ్కి అటెండ్ కాలేరు అని చెప్పాలనుకుంటున్నారు అనుకుందాం. మీరు ఈ విధంగా చెప్పవచ్చు: నేను ఈ పెళ్లికి రావాలని చాలా ఆసక్తిగా ఉన్నాను రాజ్, కానీ దురదృష్టవశాత్తు నాకు ఆ రోజు ఒక ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఉంది. దానికి 100% అటెండ్ అవ్వాలి. వెడ్డింగ్కి అటెండ్ కాలేకపోవటం నాకు బాధగా ఉంది, కానీ నేను తిరిగి వచ్చాక మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అని చెప్పండి. షీట్ శాండ్విచ్ టెక్నిక్ని నిజాయితీగా వాడాలి. మీరు చెప్పేదానికి మీరు తప్పక కట్టుబడి ఉండాలి. మీ స్టేట్మెంట్ స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉండాలి. మీరు ఎందుకు నో అని చెప్తున్నారో స్పష్టంగా వివరించండి. అవతలి వ్యక్తి యొక్క భావాలను గౌరవించండి. వారి నిరాశను అర్థం చేసుకున్నట్లు తెలియజేయండి. దానికి ఒక ఆల్టర్నేటివ్ని అందించండి. వీడియో చివరికి వచ్చేస్తాం. ఒకసారి చెప్పిన పాయింట్స్ని రివైజ్ చేసేద్దాం. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేయింగ్ నో. నో అనేది ఒక డెసిషన్ అయితే ఎస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు దేనికి ఎవరికి అవును అని చెప్తున్నారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాయింట్ నెంబర్ 2, ఐడెంటిఫైయింగ్ పర్సనల్ ప్రయారిటీస్. మీరు ఏం కోరుకుంటున్నారో, మీకు ఏమి అవసరమో మీకు తెలిస్తే జీవితానికి అనుగుణంగా ఉండే నిర్ణయాలు తీసుకోవటం సులభమవుతుంది. అలాగే మీ టైం అండ్ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, సేయింగ్ నో వితౌట్ ఫీలింగ్ గిల్టీ. నో అనే పదం యొక్క శక్తిని గుర్తించి ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా దానిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 4, డెవలపింగ్ ఎసెప్టివ్నెస్ స్కిల్స్. క్లారిటీ, నిజాయితీ వ్యక్తిగత సంబంధాలలో చాలా ముఖ్యమైనవి. దృఢంగా ఉండటం అనేది ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్. ఇది మీ ఆలోచనలు, భావాలు, అవసరాలను స్పష్టంగా, ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయడానికి మిమ్మల్ని సాధికారిస్తుంది. పాయింట్ నెంబర్ 5, సేయింగ్ నో పొలైట్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. నో అని ఎలా చెప్పాలి అనే సతమత సందర్భాలలో షీట్ శాండ్విచ్ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నిక్ చాలా ఈజీ. మీరు ఈ టెక్నిక్ని ఒక పాజిటివ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు నో చెప్పాల్సిన కారణాన్ని వివరించండి. చివరిగా మరొక పాజిటివ్ స్టేట్మెంట్తో ఎండ్ చేయండి.